గణేశం గణాధిపత్యం అపర్ణాసుత అప్రమేయం వక్రతుండం ఏకదంతం ప్రణమామి విఘ్నేశ్వరం. శ్రీ మహాగణపతిని గురించి చెప్పినప్పుడు ఒక చిత్రమైనటువంటి శ్లోకం ఒకదాన్ని చెప్తారు. మాతామహ మహాశైలం మహస్తాత్ అపితామహం కారణం జగతాం వందే కంఠాదు పరివారణం అనే ఆ శ్లోకం. ఆ శ్లోకంలో ఆయన యొక్క ప్రవర చెప్తున్నారు, విఘ్నేశ్వరుడి ప్రవర చెప్తూ మాతామహ మహాశైలం అని మొదలుపెట్టారు. అసలు ఎప్పుడైనా ప్రవర చెప్తే ఎటువైపు నుంచి చెప్పాలి అంటే తండ్రి వైపు నుంచి చెప్పాలి. ఫలానా వారి యొక్క మునిమనవడు, ఫలానా వారి యొక్క మనవడు, ఫలానా వారి యొక్క కుమారుడు అని చెప్తాం. ఆయనకున్నటువంటి లౌకికమైన పేరు ఇది అని. కానీ మహాగణపతి దగ్గరికి వచ్చేటప్పటికీ తాతగారు, ముత్తాతగారు, తండ్రి గారు ఇది చెప్పడానికి సమన్వయం కుదరదు. ఎందుకు కుదరలేదో తర్వాత చెప్పారు. మొట్టమొదట మాత్రం శ్లోకాన్ని చాలా చమత్కారంగా ప్రారంభం చేశారు. మాతామహ మహాశైలం అని మొదలుపెట్టారు. మాతామహుడు మహాశైలము. మాతామహుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తాతగారు. ఎటువైపు తాతగారు? తల్లి వైపు నుంచి ఉన్నటువంటి తాతగారు, అంటే తల్లి యొక్క తండ్రి గారు. అసలు ప్రవర ఎటువైపు నుంచి చెప్పాలి? తండ్రి గారి దగ్గర నుంచి తండ్రి గారి తండ్రి గారు అంటే ముత్తాతతో మొదలు పెట్టాలి. పోని తండ్రి వైపు మొదలు పెట్టలేదు అని పోని ఉపేక్షిద్దామా అంటే తల్లి వైపు మొదలుపెట్టి కూడా విఘ్నేశ్వరుడు యొక్క తల్లిగారి తండ్రి గారిని చెప్పారు, కానీ అసలు ఆయన ముత్తాత పేరు చెప్పలేదు. చెప్పకుండా ఒక విచిత్రమైనటువంటి ప్రవరతో ప్రారంభం చేశారు శ్లోకాన్ని. మాతామహ మహాశైలం, ఆయన తల్లి యొక్క తండ్రి ఒక మహాశైలము అన్నారు. మహాశైలము అంటే గొప్ప పర్వతము. ఎవరు ఆయన తల్లి యొక్క తండ్రి? ఆయన యొక్క తల్లికి తండ్రి అని చెప్పినప్పుడు తొందరపడిపోయి గబుక్కుని పార్వతీదేవి తండ్రి ఈయన అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే అసలు ఆవిడ పూర్వజ, అందరికన్నా ముందు పుట్టినటువంటి తల్లి, అందరికన్నా ముందున్నది కాబట్టి ఆవిడికి తల్లి తండ్రి అన్న మాటలు అన్వయం కావు. పోని అప్పుడప్పుడు ఆవిడ నువ్వు నాకు కుమార్తెగా జన్మించాలని కోరుకున్నటువంటి వాళ్ళని అనుగ్రహించడానికి వాళ్ళకి కుమార్తెగా వచ్చింది. దక్షిణ దేశంలో మధురలో ఉండేటటువంటి మీనాక్షీదేవి మలయధ్వజుడనేటటువంటి రాజుకు కుమార్తెగా వచ్చింది. అలాగే కాత్యాయని అన్న పేరుతో కాత్యాయనునకు కుమార్తెగా వచ్చింది. అలాగే ఒకానొకప్పుడు పర్వతరాజపుత్రి పార్వతి అన్న పేరుతో వచ్చింది. ఇక్కడ చెప్తున్నటువంటి తండ్రి మహాశైలం, గొప్ప పర్వతము అంటున్నారు. అంటే పార్వతీదేవి యొక్క అంశని, పార్వతీదేవి యొక్క అవతారాన్ని ప్రస్తావన చేస్తున్నారు అన్నది సుస్పష్టం. ఆమె యొక్క తండ్రి మహాశైలం, హిమగిరి, హిమవంతుడు. ఏమిటి హిమవంతుని యొక్క గొప్పతనం అంటే హిమవంతుడు ఇది నా గొప్పతనం అని ఎక్కడా చెప్పుకున్నట్టుగా మీకు పురాణాల్లో కనపడదు. మహాశైలం అన్న మాట ఎందుకు అనవలసి వచ్చింది అంటే ఆ హిమవంతుని యొక్క భార్య అయిన మేనకాదేవి తన కడుపున పార్వతీదేవి పుట్టాలి అని గొప్ప నోములు నోచింది, వ్రతాలు పట్టి ఆమె సువాసిని పూజలు చేసింది చాలా కాలం పాటు. ఆమె సువాసిని పూజలు చేస్తే సంతసించినటువంటి పార్వతీదేవి ఆమెకు ప్రత్యక్షమై నీకొక వరం ఇస్తున్నాను, నేను నీ కడుపున పుడతాను అంది. నేను పుట్టడమే కాదు, నీకు 9 కుమారులను కూడా ఇస్తున్నానంది. అందుకే మైనాకుడు హిమవంతుడికి కుమారుడిగా వచ్చాడు. నేను నీ కడుపున పుడుతున్నానంది. సీతాదేవి అవతారంలో అయితే ఈమెయే పరబ్రహ్మస్వరూపిణి, ఈమెయే లక్ష్మి అని వాళ్ళకి తెలియదు. ఏమో ఈ పిల్ల ఇలా మాకు దొరికిందనుకున్నారు. కానీ పార్వతీదేవి అవతారంలో అలా కాదు. ఆవిడ ముందే ప్రత్యక్షమై ఒక మాట చెప్పింది, నేను నీ కడుపున పుడుతున్నాను అని చెప్పింది. చెప్పి కుమార్తెగా వచ్చింది. కాబట్టి మాతామహ మహాశైలం. ఆ పార్వతీదేవి యొక్క తండ్రి హిమవంతుడు. హిమవంతుడు చేసుకున్నటువంటి అదృష్టం ఏమి అంటే పార్వతీదేవి యొక్క తల్లిగారైనటువంటి మేనకాదేవి చేసినటువంటి పూజల వలన, ఆమె చేసినటువంటి తపస్సు వలన
ఆమెకి కుమార్తెగా పార్వతీదేవి రావాలి కనుక ఆమె భర్త అయినటువంటి హిమవంతునకు కూడా కుమార్తెగానే రావాలి, తప్పదు, దంపతులకు కుమార్తెగా రావాలి. సాధారణంగా లోకంలో ఏమవుతుందంటే భర్త యొక్క పుణ్యాన్ని అనుసరించి భార్య సంతానాన్ని పొందుతూ ఉంటుంది. కానీ ఇక్కడేమైందంటే మేనకాదేవి చేసినటువంటి నోముల యొక్క ఫలితంగా హిమవంతునికి కుమార్తెగా పార్వతీదేవి వచ్చింది. వచ్చినటువంటిదెవరు? సమస్త లోకములను కన్న తల్లి. అటువంటి తల్లి ఒక పర్వతానికి కుమార్తెగా వచ్చింది. పర్వతానికి మనుష్యకాంత పుట్టేటటువంటి అవకాశం ఉంటుందా? అసలు ఉండనే ఉండదు. ఒకవేళ పుట్టినా ఏదో లౌకికంగా కొంతకాలం అలా ఉన్న శాశ్వతమైనటువంటి కీర్తిని గణింప చెయ్యగలిగినటువంటి తల్లి ఆవిర్భవించడం అసలు కుదరదు. కానీ హిమవంతుని యొక్క అదృష్టం ఒకటి ఉన్నది. ఏమిటి? అందుకని మహాశైలం అని పిలుస్తున్నారు. ఏమిటి హిమవంతుని యొక్క గొప్ప అదృష్టం అంటే, లోకంలో ఎవ్వరైనా సరే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం కుమారుడిగా మాత్రమే నిలబడాలి. ఏ పురుషుడైనా అమ్మవారి మ్రోల నిలబడినప్పుడు నేను పురుషుడనన్న భావనతో నిలబడితే ఆమె కన్నులు ఇరుపెక్కుతాయని చెప్పారు శంకరాచార్యుల వారు. అందరూ అమ్మా అని ఏ తల్లిని పిలుస్తారో ఆ తల్లిని బిడ్డ అని పిలిచాడు హిమవంతుడు. ఇది లోకంలో అద్భుతమైనటువంటి పుణ్యం, ఆయన మాత్రమే చేసుకున్నటువంటి పుణ్యం. ఆమె అన్నపూర్ణగా పిపీలికాది పర్యంతానికి అన్నం పెడుతుంది. అందరికీ అన్నం పెట్టేటటువంటి అమ్మవారిని అమ్మ నువ్వు అన్నం తినమ్మా అని గడ్డం పట్టుకుని బతిమాలాడు. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్యలహరిలో బహుశः అంత మురిసిపోయి శ్లోకంలో ఒక పాదాన్ని ప్రత్యేకంగా కేటాయించారు శంకర భగవత్పాదులు. ఒక అక్షరం చెప్పడం అంటే ఎంతో గొప్ప. అటువంటిది హిమవంతుడి గురించి ఒక పాదాన్ని చెప్పారు. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా గిరీశే నోదస్తం ముహురధర పానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముఖర వృంతం గిరిసుతే కథంకారం భ్రూమస్తవ చుబుకం ఔపమ్యరహితం అన్నారు. అమ్మ నీ చుబుకం అంటే నీ గడ్డం ఉందే, ఆ గడ్డం ఔపమ్యరహితం, దానికి ఉపమానం వెయ్యడం కుదరదమ్మా అన్నారు. ఎందుకు వెయ్యలేరట? కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా, వాత్సల్యంతో ఈమె నా కూతురు అనేటటువంటి భావన చేత హిమవంతుడు వెళ్ళి పార్వతీదేవి యొక్క గడ్డాన్ని పట్టుకుని అమ్మా పార్వతి అన్నం తినమ్మా, అమ్మ పార్వతి అలా పరుగులు ఎత్తకు కింద పడిపోతావు, అమ్మ పార్వతి అంతసేపు ఆటలాడుకు పడుకో అని ఆ గడ్డం పట్టుకుని బతిమాలాడు. అందరూ అమ్మా 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 అని వరాలు అడిగితే ఒక్క హిమవంతుడు మాత్రం ఆవిడ గడ్డం పట్టుకుని నా కూతురు అని ఆమెకి తాను పరిపాలకుడనని, ఆమె యోగక్షేమములను తాను చూడవలసిన వాడినని పొంగిపోయి ఒక తండ్రిగా నిలబడడానికి అవకాశం ఇచ్చి పలకరించడానికి అనువిచ్చినటువంటి గడ్డం ఆ గడ్డం పట్టుకుని బతిమాలాడు. పరమశివుడంతటి వాడు అమ్మవారి గడ్డం పట్టుకుని ముఖాన్ని పైకెత్తి తమకంతో ఆ ముఖంలోకి చూస్తాట. అమ్మా అంత గొప్ప గడ్డం అమ్మా, నీ గడ్డం దానికి ఉపమానం చెప్పడం ఎవరికి సాధ్యమమ్మా అన్నారు శంకరాచార్యుల వారు. అంటే హిమవంతుడు పొందిన అదృష్టమేమి, ఎందుకు మహాశైలమయ్యాడు అంటే అసలు లోకంలో అందరూ అమ్మ అని పిలిచినటువంటి పిల్లని అమ్మాయి అని పిలిచాడు. వినాయకుడి యొక్క తల్లిగారి వైపు నుంచి చెప్దామంటే అసలు ముత్తాతగారు తెలియదు. తెలుసున్నది ఎవరంటే తాతగారు ఒకరే, మాతామహ మహాశైలం. ఆయన తల్లి వైపు నుంచి తండ్రిని చెప్పారు. అసలు ప్రవర తండ్రి వైపు నుంచి కదా చెప్పాలి, మరి తండ్రి వైపు నుంచి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్తున్నారు. మహస్తాత్ అపితామహం. వినాయకుడు జ్యోతిస్వరూపుడు, వినాయకుడి తండ్రి అయినటువంటి పరమశివుడు జ్యోతిస్వరూపుడు. జ్యోతి అనేటటువంటి మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏ సహస్రనామం మీరు చదవండి, ప్రతి సహస్రనామంలో అది ఏ దేవతా స్వరూపం కానివ్వండి ఒక నామం ఉంటుంది, పరంజ్యోతి అని. పరంజ్యోతి నపుంసక నామం. అంటే అసలు భగవంతుడు పురుషుడా స్త్రీయా నపుంసకుడా అంటే స్త్రీ పురుష నపుంసకం ముట్టియును కాక కర్మ గుణభేద సదసత్ర కాశికాక వెనుకనన్నుయుతానగు విభుతలంతు అంటారు పోతన గారు అష్టమస్కంధంలో. అలా
అసలు భగవంతుడికి ఆడదా మగాడా నపుంసకుడా కర్మ క్రియా రూపమా అంటే ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు. అది ఒక జ్యోతిస్వరూపం. ఆ జ్యోతి ఏం చేస్తుంది అంటే అజ్ఞాన దాహకత్వంతో ఉంటుంది. తనని నమ్ముకున్నటువంటి వాడి అజ్ఞానాన్ని తీసేసి ఆయనని తనలో కలుపుకునేటటువంటి లక్షణం కలిగినదయ్యుండేటటువంటి మహత్తరమైన జ్యోతిస్వరూపం ఏది ఉన్నదో అదే తండ్రి అయినటువంటి పరమశివుని యొక్క స్వరూపం. అదే నిజానికి విఘ్నేశ్వరుని యొక్క స్వరూపం కూడా. విఘ్నేశ్వరుడు కూడా జ్యోతిస్వరూపుడే.